హలో మా యూట్యూబ్ వర్స్ జీవా కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు నేను పొట్లకూర తీసుకొచ్చి చేసేది మా అమ్మ కేజీ పొట్లు. ఇక్కడ మీకు కావాల్సిన మసాలా వచ్చేసి ఒట్టి మిరపకాయలు, పచ్చి కొబ్బరి, అదే టమాటా ముక్కలు ఇవన్నీ వేసి నేను మిక్స్ పడుతున్నాను చూడండి. ఇంకా టమాటా ముక్కలు, చెక్క లవంగాలు, కొంచెం ఎర్రగడ్డలు, టమాటాలు, అల్లము, తెల్లవాయలు ఇవన్నీ వేసి పచ్చిమిరకాయ వేసి నేను మిక్సీని పెట్టి గిర్రని ఒక 4-5 రౌండ్లు కొట్టేసి మీకోసము బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పడతానని చూడండి. ఆ మిక్సీ పట్టిన ఈ అది తెరవాలని వేసేసి బాగా నీట్గా నున్నగా మిక్సీ పట్టాలండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సరే మీకు చూపిస్తాను. మీరు కూడా నా వీడియోని ఇతరులకు షేర్ చేయండి. మీరు ఒకరే చూసే వరకు ఉండకండి ప్లీజ్. ఇతరులకు షేర్ చేస్తే వారు కూడా చూస్తారు. నిజంగా మటన్ పొట్లకూర ఇప్పుడు పెట్టాలంటే రేట్ వచ్చి కేజీ 850 రూపాయలు ఉందండి. పొట్లకూర బదులు గొర్రెకూర తెచ్చుకోవచ్చు కదా. గొర్రెకూర తెచ్చుకున్నామండి. గొర్రె ఏదైతే అండి మనకు ఏమంటే పొట్లకూర బాగా గట్టిగా ఉంటుంది, బాగా తినడానికి ఉంటుంది. ఇక గొర్రెకూర అయితే మనం ఎంత ఉడకబెట్టినా పిల్లమే మారి ఉంటుంది. నవలే కాదండి. ముసలోళ్ళు అయితే అసలు పళ్ళు ఊడిపోతాయి. ఉన్న 2 పళ్ళు కూడా మెత్తగా ఉండదు, ఊడిపోతాయండి. అందుకే పొట్టుకూర బాగా కైమా చేసుకుని తింటే ముసలోళ్ళు బాగా తింటారు. చూడండి, నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తున్నాను. బాగా నున్నగా దంచుకోవాలి, నున్నగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మిక్సీ పట్టడంలో ఉంటుందండి. కొంతమంది ఊరికట్ట నున్నగా లేకోకుండా మిక్సీ పట్టడం వల్ల దానివల్ల బాగుండదు. ఇప్పుడు మనము కుక్కర్ తీసుకుని కుక్కర్లో నూనె, తర్వాత పచ్చి కరివేపాకు వేసి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దాంట్లోకి ఈ జీలకర్ర ఆవాలు ఇంకా ఉల్లిగడ్డలు వేసి మీకు తర్వాత పెడుతున్నాము. తర్వాత పెట్టిన తర్వాత దీన్ని బాగా మగ్గనివ్వాలి. గోధుమ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనిస్తే ఇంకా బాగుంటుందండి కూర. గోధుమ కలర్ వచ్చే వరకు తర్వాత పెట్టేంత వరకు బాగా దాన్ని ఒక కాసేపు బాగా పొట్టుకూర అండి. పొట్టుకూర కాదు, పొట్టుకూర అనుకోండి. ఏమంటే మీకు ఏదైతే లేదండి పొట్టుకూర అయితే మేము యాటే ఆ చికెన్ బదులు స్పెషల్గా ఈరోజు పొట్టుకూర వండుకొని తిన్నాము. చూడు, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు. అందులోకి కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసిందండి. ముఖ్యంగా మనము ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత మనం దించే ముందరగా పచ్చి కొత్తిమీర బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ ఉడికిన కురాకు దించుకున్న తర్వాత వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కురాకు చాలా చాలా బాగుంది అసలు. దాన్ని చేయడం ఉంటుంది. ఎలాంటి కూర అయితే ఏంటి, మనం ఓపికగా చేసుకుంటే మటన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అది మిక్సీ పట్టి బాగా అదే మనము ఈ మటన్ బాగా దాన్ని నూనె తర్వాత వేసినాం కదా, ఆ తర్వాతలో బాగా మగ్గనివ్వాలి. నీరంతా వచ్చే వరకు బయటకంతా ఆవిరైపోయేంత వరకు ఏమొద్దు, అంతవరకు వద్దు. ఇప్పుడు వేసిన తర్వాత అంతేసి మటన్ వేసి బాగా కడాయి పెడుతున్నాను. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి దీంతో చెప్పు ఎందుకు వేసానండి అంటే బాగా మెత్తగా ఉడకాలని చెప్పు. అది శాస్త్రం అంటే. కొంతమంది స్ప్రైట్ ఏదో కోకోకోలా కూల్ డ్రింక్స్ వేస్తారు. కూల్ డ్రింక్స్ అయితే మెత్తగా ఉడుకుతుందండి. అదేమో నాకు తెలియదు, కానీ నేనేమో చెప్పేసానండి. చెప్పని వారంత వడక తెచ్చి చెప్పేసాను. మెత్తగా ఉడుకుతుందంట మటన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, మా యూట్యూబ్ వ్యూవర్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి.